ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గత వారం ట్రంప్ ఏదైతే 25% టారిఫ్ విధించాడో మన భారతీయుల పైన, అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? ప్రతి రంగం పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి రీసెంట్గా ట్రంప్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ పోస్ట్ చేశారు. ఇదే కాదు, దీనికంటే ఇంకెక్కువ మేము సుంకాలు విధిస్తామని చెప్పేసి. ఎందుకు సార్ ట్రంప్కి మన ఇండియా పైన అంత ఫ్రస్ట్రేషన్, అంత అక్కసు ఎందుకు అంటే? మొట్టమొదటి, భారతదేశం చాలా ఫాస్ట్గా ఎదుగుతున్న దేశం. అంత జీడిపి కానీ ఇంకా ఏ దేశంలో కూడా ఇంత ఫాస్ట్ జీడిపి లేదు, ఇంత ఫాస్ట్ ఎదుగుదల లేదు. ఇంత ఫాస్ట్ ఎదుగుదల భారతదేశం వెళ్ళడం అనేది మిగతా దేశాలన్నిటికీ కంటగింపుగా ఉంది. మనం ఇప్పటికే 4th ప్లేస్కి వచ్చేసాం దాదాపుగా. మనం ఇంకా ముందుకు రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. 3rd ప్లేస్, 2nd ప్లేస్కు రావడానికి, వీలైతే 1st ప్లేస్లో కూడా రావడానికి పోటీ పడడానికి జరుగుతుంది. ఇది పైన ఉన్న దేశాలన్నిటికీ భయం కలిగిస్తుంది. ఎందుకంటే ఇవి అగ్రరాజ్యాలుగా పేరు పొందాయి, ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మిగతా దేశానికి మధ్య యుద్ధం పెట్టేసి ఆయుధాలు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నాయి. ఆయుధం తయారు చేసేటువంటి ఖర్చు 10 రూపాయలు అయితే దాన్ని 1000 రూపాయలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ డబ్బంతా కూడా అట్లాగే వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఆధిపత్యంగా ఒకవేళ రేపు పొద్దున భారతదేశం నెంబర్ 1 ప్లేస్కి వస్తే ఇలాంటివన్నీ చేయడానికి వీలు పడదు. ఇలాంటివి ప్రోత్సహించడం ఇండియా ఇప్పుడు చేయదు. కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తమకు వచ్చే అవకాశాలన్నీ పోతాయి. ఎక్కడో అట్టడుగున ఉన్న దేశం ఇవాళ మాతో పోటీ పడే స్థాయికి రావడం అనేది వాళ్ళ కంటకంగా ఉంది. అది మొట్టమొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, రష్యాను అణచివేయాలనే కోరిక అమెరికాకి ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, రష్యాతో పోలిస్తే చాలా చిన్న దేశం. ఈ పాటికి ఎప్పుడో యుద్ధం అయిపోవచ్చింది. ఎందుకు యుద్ధం అయిపోవడం లేదు? కారణం ఏమిటి? అమెరికా తర్వాత యూరోపియన్ యూనియన్ ఆయుధాలు సప్లై చేస్తూ కావలసినటువంటి మిగతా డబ్బు వ్యవహారం కావాల్సినంతా కూడా అమరుస్తూ, చిన్న దేశమైన యుక్రెయిన్ రష్యాకు పూర్తిగా సరెండర్ కాకుండా రక్షించబడుతుంది. కోటాను రూపాయలు దానికోసం వీళ్ళు వెచ్చిస్తున్నారు. ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని ఖనిజ సంపద, ఆయిల్, ఇట్లాంటివన్నీ కూడా దోచుకోవాలని కోరిక వీళ్ళకుంది. కాబట్టి ఉక్రెయిన్ ఎలాగైనా గెలిపించి ఇవన్నీ దోచుకోవాలనే కోరిక బిహైండ్గా ఉండి పెట్టుకొని రష్యాకు ఏ రకమైన సాయం అందకుండా చేయాలని, రష్యా నుంచి ఎవరు ఏమి కొనకూడదని నిబంధనలు పెట్టారు. కానీ భారతదేశం ఏం చేస్తుందంటే క్రూడ్ ఆయిల్ కొంటుంది బాగా. క్రూడ్ ఆయిల్ కొని దాన్ని శుభ్రం చేసి ఆయిల్ కింద, డీజిల్ కింద మార్చేసి ఇంకా ఆయిల్ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసి మన దేశంలో ఉపయోగించుకోవడం కాకుండా కొన్ని దేశాలకు కూడా అమ్ముతుంది. దానివల్ల బాగా డబ్బు సంపాదించింది. దీనివల్ల ఫాస్ట్ గ్రోతింగ్ కూడా ఒక రకమైన అవకాశం కల్పిస్తుంది. ఇది అమెరికాకు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తుంది. మేము వద్దంటే రష్యా దగ్గర కొంటున్నారు, మీరు తక్కువ ధరలో క్రూడ్ ఆయిల్ కొనుక్కొని మిగతా దేశాలంతా విపరీతంగా రేట్ ఎక్కువ పెట్టి, రష్యా ఎప్పుడైతే సప్లై ఆగిపోయిందో అరబ్ దేశాల వాళ్ళు రేటు పెంచేశారు. ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం వాళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది మిగతా దేశాలన్నీ కూడా. కానీ భారతదేశానికి చాలా తక్కువ రేట్లో వస్తుంది. అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల ఒక రకంగా భారతదేశం లాభించినట్టే లెక్క. కాబట్టి మిగతా దేశాలన్నీ ఎక్కువ పెట్టి కొనుక్కుంటుంటే తక్కువ రేట్లో నువ్వు తీసుకుని నువ్వు ఉపయోగించుకోవడమే కాకుండా ఇతర దేశాలు కూడా అమ్ముకుంటూ లాభాల మీద లాభాలు సంపాదించుకుంటూ నువ్వు ఎదగడానికి సిద్ధపడుతున్నావు. కాబట్టి నిన్ను ఎదగనివ్వను. ఇది అతని దగ్గర ఉన్నటువంటి ఆలోచన. అందుకే ధమ్కి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, రకరకాలుగా మన మీద అస్త్రాలు ప్రయోగించడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశం సరైన ఆన్సర్ ఇచ్చింది, ధీటైన జవాబు ఇచ్చింది. ఏం చెప్పిందంటే, నువ్వు రష్యా దగ్గర మమ్మల్ని క్రూడ్ ఆయిల్ కొనొద్దని అంటున్నావు. ఏ యూరోపియన్ దేశాలు ఈ ఆంక్షలన్నీ విధించడానికి కారణమైనాయో ఆ దేశాలే రకరకాల వస్తువులు రష్యా దగ్గర ఇప్పుడు కూడా కొనుక్కుంటున్నాయి. అమెరికా కూడా కొంటుంది కొన్ని వస్తువుల్ని. నువ్వేం మాకు నీతులు చెప్తున్నావు, రష్యా దగ్గర ఏమి కొనొద్దు, రష్యాని బాయ్కాట్ చేద్దాం, రష్యాకు డబ్బు రాకుండా చేద్దాం, రష్యా నష్టపోయేటట్టు చేద్దాం. చివరికి రష్యా దిగొచ్చి ఉక్రెయిన్తో సంధి చేసుకుని, ఉక్రెయిన్ తమకు సంధి చేసేందువల్ల ఆ ఉక్రెయిన్ తమ స్వాధీనం చేసుకొని ఉక్రెయిన్ నుంచి ఎంత పొందగలిగే అక్కడ ఉన్నటువంటి ఆయిల్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి మినరల్స్ కానీ, రకరకాల కానీ సంపదను
అనుభవించవచ్చు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి దేశాలకి మరి మీరేమో ఆయిల్ కొనొద్దని మా మీద ఎగరబడుతున్నారు, మా మీద గొడవ పెడుతున్నారు. మీరు ఈ వస్తువులన్నీ వాడి దగ్గర కొంటలేరా? ఇప్పుడు రష్యా దగ్గర కొంటలేరని అమెరికాని ప్రశ్నించింది. ఎస్. అలాగే యూరోపియన్ దేశాలు మీరు ఇవన్నీ కొనలేదా? ఇన్ని కోట్ల రూపాయల వస్తువుల్ని, సర్వీసెస్ని రష్యా నుంచి మీరు కొనుక్కుంటూ మీ పబ్బం గడుపుకుంటూ మమ్మల్ని మాత్రం కొనొద్దని చెప్పి నీతులు చెప్పడం సరైందేనా? ముందు మీరు కొనడం అనే తర్వాత మాకు చెప్పండి అని ధీటైన జవాబు భారతదేశం ఇచ్చింది. ఇప్పుడు ట్రంప్ ఈ పనులే కాదు ఇంకా కొన్ని సుంకాలు విధిస్తానని బెదిరిస్తున్నాడు. ఎస్. మీరు ఎన్నైనా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకేం నష్టం లేదు, కష్టం లేదు. ఎందుకంటే ఈ వస్తువుల రేట్లు అక్కడ పెరిగిపోతాయి సుంకాలు విధించడం వల్ల. ఇప్పుడు అక్కడ భారతదేశం నుంచి పోయేటువంటి వస్తువుల మీద సుంకాలు వేస్తున్నాడు. ఎస్. అంటే అది ఎవరు కొనాలి? అమెరికాలో ఉండే ప్రజలు కొనుక్కోవాలి. ఇప్పుడు మందులు ఉన్నాయి, ఎసెన్షియల్ మందులు మన దేశం నుంచి వెళ్తున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే మందులు చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. మన మందులతో పోలిస్తే డెఫినెట్గా ఇతర దేశాలతో మందులతో పోలిస్తే మన మందులు చాలా చౌకగా దొరుకుతాయి. చౌకగా దొరికేటువంటి మందులకు అలవాటు పడ్డారు అమెరికన్స్. ఇప్పుడు ఒకేసారి ట్యాక్స్ పెంచి మారిస్తే మందులు ఖరీదైపోతాయి. ఖరీదైన మందులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడిపోతారు. ఇబ్బంది పడేది ఎవరు? అమెరికన్లే. కాబట్టి లాస్ట్కి వచ్చే వరకు భారతదేశానికి వచ్చే నష్టంతో పాటుగా అమెరికన్స్కు కష్టాలు కూడా పెరుగుతాయి. పెరిగినప్పుడు ట్రంప్కు వ్యతిరేకంగా ఎదురు తిరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అతను దిగిపోమని చెప్పి అడిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ దేశ పౌరులకు నష్టం చేసే ముందు ఒకటికి నువ్వు ఆలోచించుకో. నీ దేశానికి ఎగుమతి కాకపోతే ఇంకో దేశానికి ఎగుమతి చేసుకుంటాం, లోకల్ మార్కెట్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, చేయకుండా ఉండం కదా. ఒక దేశం మీదనే ఆధారపడి ఎస్. ఆ దేశం ఇస్తే తీసుకోలేకపోతే లేదు, ఆ దేశానికి పంపించగలిగితే బతుకుతాం లేదనుకుంటే అలాంటప్పుడు దేశం ఉండడమే అవసరం లేదు. దేశం అంటే ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలిగే దేశం. అదేదో మేము చేసి చూపిస్తాం అన్నట్టుగా ధీటైన జవాబులు ఇస్తుంది, ధీటుగా నిలబడుతుంది. ఇది కూడా ట్రంప్కి కోపం ఎక్కువ తెప్పిస్తుంది. ఎస్. వచ్చి సరెండర్ అయిపోయి నన్ను రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడి ఏదో రకంగా కాళ్ళు గడ్డవో పట్టుకుంటే నేను ఏదో ఇచ్చినట్టుగా చేద్దామనేది అతని కోరిక. కానీ భారతదేశం ఆ రకంగా వెళ్ళడం లేదు, పూర్తిగా ఎదురు తీరుతుంది. కాబట్టి కోపం ఇంకా పెరుగుతుంది. అందుకే వలసదారుల విషయంలో కూడా ఇక్కడికి వచ్చి సెట్ అయిపోతున్నారని చెప్పేసి కూడా అది కూడా ఉంది ట్రంప్కి. వలసదారులు భారతీయులే కాదు, చైనా నుంచి వస్తున్నారు, మిగతా దేశాల నుంచి కూడా వస్తున్నారు. అది కాదు ముఖ్యమైన, మన దేశం ఎదిగిపోతుంది. అంటే అమెరికాకు వెళ్ళేటువంటి భారతీయులందరూ కూడా వేలంత ఎక్కువ మంది అక్కడ సంపాదించి ఇక్కడ పంపించడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసు. అది ఒక భారతీయులే కాదు, వలసదారులు అందరూ ఆ పని చేస్తున్నారని తెలుసు. కాబట్టి ఆ వలసదారులు వీళ్ళంత వరకు వదిలించుకొని ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళ వల్ల తన దేశానికి లాభం వచ్చేట్టుగా, తన సంపద పెరిగేటట్టుగా చేద్దామని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ వాటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అతనికి ఉన్న కాంక్ష ఏంటి? భారతదేశం ఎదగకూడదు. భారతదేశం ఒకటే ఇప్పుడు పోటీగా నిలబడింది. ప్రపంచ దేశాలు ఏ దేశాలు కూడా ఇంత ఫాస్ట్గా రావడం లేదు. అంటే రేపు అమెరికాను మించిపోయి ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఎదగడానికి అవకాశం ఉన్న దేశం భారతదేశం. కాబట్టి భారతదేశాన్ని ఇక్కడే తొక్కిపడేస్తే అది ఎదగకుండా ఉంటుందనేది ఒక ప్రయత్నం. కానీ ట్రంప్ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. దేశం ఒకసారి ఆ స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని ఆపలేరు ఎవరు. థ్యాంక్ యూ సార్.